వైజాగ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది జగదాంబ జంక్షన్. అయితే ఈ జగదాంబ జంక్షన్ మొదటి నుంచి ఉందా? అసలు ఈ జగదాంబ జంక్షన్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. సహజంగా ఒక్కో ప్రాంతానికి, ఒక్కొక్క ప్రదేశం, ఒక్కొక్క సంస్థ బట్టి పేరు వస్తుంది. విశాఖ నగరంలో ఈరోజు చూసుకుంటే జగదాంబ జంక్షన్‌కి జగదాంబ థియేటర్ పేరిట వచ్చింది. యూరోపియన్ కాలం, అలాగే బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది పాత నగరానికి ఒక శివారు ప్రాంతం. అలాగే ఇది ఒక బరీల్ గ్రౌండ్‌గా కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. అంతకుముందు ఎల్లమ్మ తోటగా విశేష ఆదరణ కూడా ఉండేది. ఇప్పుడు ఈ థియేటర్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు, ఇతర చెట్లతో నిండి ఉండడంతో తోటగా పిలిచేవారు. అలాగే ఇక్కడ అమ్మవారి కారణంగా కూడా ఎల్లమ్మ తోటగా కూడా విశేష ఆదరణ పొందింది. అయితే విశాఖ నగరం ఎంత విస్తరించినప్పటికీ, ఎన్ని సంస్థలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని థియేటర్లు, మాల్స్ వచ్చినప్పుడు కూడా జగదాంబ జంక్షన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈరోజు కూడా విశాఖ వాసులు ఎవరైనా ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా వెళ్ళినట్లయితే విశాఖకు ఒక హార్ట్‌గా జగదాంబ జంక్షన్ చెప్తుంటారు. విశాఖ నగరానికి గుండెకాయ లాంటి జగదాంబ థియేటర్కు అసలు జగదాంబ థియేటర్ ఎలా పేరు వచ్చింది అనే అంశం కంటే ముందు చూసుకుంటే ఈ ప్రాంతానికి అప్పుడు గతంలో చూసుకుంటే ఎల్లమ్మ తోట అనే పేరు ఉండేది. 1970లో ఈ జగదాంబ జంక్షన్ నిర్మాణానికి ముందు ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉండడమే కాకుండా ఒక రకంగా విశాఖ నగరానికి ఒక శివారు ప్రాంతం. పూర్వీకులు అలాగే శాస్త్రవేత్తల మాటలు బట్టి ఇది పూర్తిగా ఒక బరియల్ గ్రౌండ్ మాదిరిగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే జగదాంబ జంక్షన్లో జగదాంబ థియేటర్ 1970 ప్రాంతంలో నిర్మించారు. అయితే అంతకుముందు ఈ ప్రాంతంలో బరియల్ గ్రౌండ్గా ఉన్న పరిస్థితి. ఇప్పుడు కూడా రెజిమెంటల్ లైన్ సెమెట్రీ అని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ జగదాంబ జంక్షన్లో యూరోపియన్ ఆర్చ్ కూడా ఇటీవల నిర్మించడంతో ఇప్పుడు ఇది ప్రాచుర్యం పొందిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిన్న మొన్నటి వరకు జగదాంబ జంక్షన్గా పేరొందిన ఈ ప్రాంతం గతంలో ఎల్లమ్మ తోటగా పేరొందిన పరిస్థితి. విశాఖ పాత నగరానికి శివారుగా ఉండడంతో ఇది ఒక రకంగా అప్పట్లో ఒక బరియల్ గ్రౌండ్గా కూడా కొనసాగినట్టు పూర్వీకుల మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, జగదాంబ జంక్షన్ నుంచి. నిన్న మొన్నటి వరకు భారతదేశంలో, ఆ తర్వాత ఆసియా ఖండంలో, ఈరోజు చూసుకుంటే ప్రపంచ పటంలో విశాఖ నగరం అత్యంత ఖ్యాతి పొందిన నగరాల జాబితాలో చేరిందని మనం చెప్పుకోవచ్చు. అయితే విశాఖ నగరం ఏ స్థాయికి వెళ్ళినప్పుడు కూడా విశాఖలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం అత్యంత ప్రజాదరణ ఉంది. అందులో ఒకటి జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్ ఆ ప్రాంతం. అసలు ఆ ప్రాంతం గతంలో ఏ రకంగా ఉండేది, ఎందుకు ఆ ప్రాంతానికి అంత ప్రాధాన్యత వచ్చింది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. సరే, మీరు ఒక హిస్టరీ ప్రొఫెసర్గా చాలా అంశాలపై అధ్యయనం చేశారు. అట్లాగే ఇప్పుడు కూడా చాలా అంశాలపై ఆసక్తిగా ఉన్నారు. అయితే విశాఖ నగర హిస్టరీ చూస్తే జగదాంబ జంక్షన్, పూర్ణ మార్కెట్ ఒక హిస్టారికల్ ప్లేస్గా భావిస్తారు. మీ చిన్నప్పుడు ఎట్లా ఉంది, అలాగే హిస్టారికల్గా మీరు చేసిన అధ్యయనంలో ఎలాంటి అంశాలు అందులో ఉన్నాయి? ప్రపంచ చరిత్రలోనే అత్యంత శీఘ్రంగా డెవలప్ అవుతున్న నగరంగా, ఒక ముఖ్య నగరంగా విశాఖపట్నాన్ని మనం పేర్కొంటూ ఉంటాం. అయితే కొన్ని దశాబ్దాల కింద విశాఖపట్నం ఎలా ఉండేది అన్న పరిస్థితికి వస్తే, కురుప మార్కెట్, సూపర్ బజార్ ఏరియా అంటే గుర్రాలు కొనేది అంటుంటాం, ఆ నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, అలాగే అత్యంత ముఖ్యమైన సెంటర్గా విశాఖపట్నంలో చాలా ముఖ్యమైన సెంటర్ ఏంటి అంటే, అవుట్ సైడ్ ది కంట్రీ, అవుట్ సైడ్ ఆంధ్ర అందరికీ బాగా గుర్తొచ్చేది మొట్టమొదటిసారి జగదంబ సెంటర్. రమారమి చెప్పాలంటే 1960s ఎండింగ్ దాకా, ఇంకా చెప్పాలంటే 1970s బిగినింగ్ దాకా జగదంబ అన్నది ఆ సెంటర్కి దానికి పేరు లేదు. నా చిన్నప్పటిదాకా కూడా మా పెద్దవాళ్ళందరూ కూడా ఎల్లమ్మ తోట, అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంది, ఏ జైనా గాడెస్ later on gradually coming to Hindu fold. ఆ ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ ఆలయం ఉండేది అక్కడ, ఇప్పటికీ ఉంది. ఆ ఎల్లమ్మ ఆలయం పేరునే అక్కడ అంతా కూడా గార్డెన్ ల్యాండ్, తోట, అందుకని దాన్ని ఎల్లమ్మ తోట అనేవాళ్ళు. దాన్ని ఆనుకుని పక్క నుంచి ఉంచే దాని పేరే డాబా తోట, డాబా గార్డెన్స్ అంటున్నాం ఇప్పుడు మనం.
అంటే గోడే జమీందార్స్లో లాస్ట్ జమీందార్ అయిన చిన్న వెంకట గజపతి పీరియడ్లో వాళ్ళ పిల్లలు దాన్ని డెవలప్ చేశారు. వాళ్ళ కూతుళ్ళు రాణి తోట, ఇప్పుడు మహారాణి పేట అంటున్నాం. ఇవన్నీ కూడా జగదంబ సరౌండింగ్స్లో తర్వాత కాలంలో డెవలప్ అయ్యేవి. అప్పటిదాకా ఏంటంటే టన్నర్ చౌట్రీ దాకా మాత్రమే విశాఖపట్నం ఉండేది. టన్నర్ చౌట్రీ దాటాక మిగతా ఈ పై భాగం అంతా కూడా బ్యారన్ ల్యాండ్. జగదంబ సెంటర్ అప్పట్లో ఒక బరియల్ గ్రౌండ్. అది గ్రాడ్యువల్లీ జమీందారీస్ చివరి పీరియడ్లో ఈ చుట్టుపక్కల ఆవాసాలన్నీ డెవలప్ అయిన తర్వాత, అది ఒక మంచి సెంటర్గా రాణించిన తర్వాత, అప్పటిదాకా ఎల్లమ్మ తోట అన్నదాన్ని అక్కడ ఒక పెద్ద సినిమా హాల్, అప్పట్లో విశాఖపట్నంలో అదే అత్యంత పెద్ద సినిమా హాల్. అది సరిగ్గా సెంటర్లో కట్టబట్టి దాన్ని జగదంబ సెంటర్ అన్నారు. ఈ సిటీ బస్సులు అన్నీ దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళబట్టి అది పెద్ద సెంటర్గా డెవలప్ అయ్యి జగదంబ సెంటర్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికి కూడా విశాఖపట్నంలో నివసించి ఉన్న 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు ఎవరైనా డాబా తోట జగదంబ అంటేనే తెలియదు వాళ్ళకి. ఎల్లమ్మ తోట, ఎల్లమ్మ జంక్షన్ అంటేనే వాళ్ళకి తెలుస్తుంది. అది జగదంబ థియేటర్ తాలూకు. అంటే ముఖ్యంగా అన్ని ఏరియాస్ నుంచి కవర్ అయ్యే బస్సులు ఆ సెంటర్ టచ్ చేసుకుంటూనే వెళ్తాయి. అటు పాత పోస్ట్ ఆఫీస్ వైపు వెళ్ళినా, ఇటు రైల్వే స్టేషన్కి, అటు బస్ స్టాండ్, ఏంటికి వెళ్ళినా సరే రామకృష్ణ థియేటర్ వైపు ఏం వెళ్ళినా సరే అన్ని జగదంబ సెంటర్ టచ్ చేసుకుంటూ వెళ్తాయి. కాబట్టి అది విశాఖలో అత్యంత ప్రాముఖ్యత కన్నా అన్ని రోడ్లని కలుపుతుంది. కాబట్టి జగదాంబకి ఆ పాపులారిటీ వచ్చింది. ఈ మధ్యన అక్కడ ఒక టవర్ క్లాక్ కూడా కట్టారు. అది జగదంబ సెంటర్కి మరింత శోభను చేకూరుస్తోంది. ఓకే సార్, చాలా ఏరియాల్లో థియేటర్ల పేర్లు బట్టి ఆ ఏరియాకి ఒక నేమ్స్ వస్తాయి. ఇట్లాగే జగదాంబ థియేటర్తో పాటు ఇతర ప్రాంతాలు ఏ థియేటర్లు బట్టి వైజాగ్లో కొంత పాపులర్ అయినట్టు అనిపిస్తుంది? రామకృష్ణ థియేటర్, మన పాత బస్ స్టాండ్ దగ్గర రామకృష్ణ థియేటర్ ఉండేది. అలాగే నవరంగ్, మీరు ఎవరైనా ఒక ల్యాండ్ మార్క్గా చెప్పాలి అంటే అలాగే మనోరమ టాకీస్, అది ఇప్పుడు పెంటకుప్పల మధ్యలో ఉన్న అది ఒకప్పుడు ల్యాండ్ మార్క్. అలాగే అలీపురం ఏరియాని అందరూ మర్చిపోయి రాజేశ్వరి టాకీస్, ఈ రకంగా. అలాగే ప్రభాత టాకీస్. అసలు పూర్ణ మార్కెట్ అసలు పేరు సర్దార్ వల్లభాయ్ మార్కెట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. బోర్డు కూడా అక్కడ అలాగే ఉంటుంది. కానీ నాకు తెలుసున్నంత మట్టుకు ఎవరు కూడా ఆ పేరుతో దాన్ని పిలవరు. గవర్నమెంట్ రికార్డ్స్లో ఏముంటే ఉండేవంటే అది ఒక థియేటర్ పేరు. పూర్ణ థియేటర్ పక్కన ఉంది కాబట్టి అది పూర్ణ మార్కెట్ అయిపోయింది. వరల్డ్ వైడ్ అందరూ కూడా విశాఖపట్నం పేరు వస్తే A to Z, తాటిపండు దగ్గర నుంచి బంగారం దాకా ఏదైనా దొరికే మార్కెట్ అంటూ ఉంటే అది పూర్ణ మార్కెట్. అది ఒక థియేటర్ పేరు మీద అలా పాపులర్ అయ్యేటువంటి చాలా చోట్ల కనబడుతూ మనకు విశాఖపట్నంలో స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈరోజు విశాఖ నగరంలోని వేరువేరు ప్రాంతాలు చూస్తే థియేటర్లు బట్టి ఆ ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. జగదాంబ జంక్షన్తో పాటు రామ టాకీస్ లాంటి ప్రాంతాలు, అలాగే పూర్ణ మార్కెట్ అత్యంత దేశంలోనే అత్యంత ప్రాచుర్యం ఉన్న మార్కెట్లో విశాఖలోని ఆ మార్కెట్ కూడా థియేటర్ పేరు వచ్చిన పరిస్థితి. నాకు తెలిసి నాకు దగ్గర దగ్గర 20 సంవత్సరాల పైన తెలుసు. మా పాపకు మ్యారేజ్ అయిన కాడ నుంచి గుడి మాకు తెలుసు. ఎందుకంటే మా పాప వాళ్ళు అత్తరు గుడి ఇది. ఇప్పుడంటే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఏది అనుకున్నా సరే జరుగుతుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళకైనా ఏదైనా సరే ఏది అనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇవి దగ్గర. అదే మీకు తెలిసి జగదాంబ జంక్షన్కి ఎల్లమ్మ తోట అంటారు సార్. ముందంతా ఎల్లం తోట అంటారు. ఇప్పుడు అంటే జగదాంబ ఆలోచించుకుంటే జగదాంబ అంటున్నారు, కానీ ఎల్లం తోట అంటారు అసలు. అంటే వైజాగ్ పుట్టినప్పటి నుంచి ఉంది, ఆవిడ ఉందండి ఇక్కడ. ఇక్కడే పుట్టింది ఆవిడ, ఇక్కడే ఉంది. ఏదో అలా చిన్న గుడి నడిపేస్తుంటారు అంతే. డెవలప్మెంట్ మాత్రం చేయట్లేదు గుడికి. అయితే ఎలా ఉన్నప్పుడు చిన్న గుడైనా నమ్మకం అయితే చాలా ఎక్కువ అండి. ఎవ్వరు ఏది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇవి దగ్గర. అదే ఈ జగదాంబ జంక్షన్ ముందు ఈ ఊరిని ఏమనేవాళ్ళండి? ఎల్లం తోట అనేవారండి. ఆవిడ మొదటి నుంచి ఎల్లం తోటే. ఇప్పుడు జగదంబ వచ్చింది కాబట్టి జగదంబ అన్నారు, కానీ ఎల్లం తోట అంటారు అసలు ఆవిడ. మా పిల్లల కాంచి మా అల్లుళ్ళు అందరూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే. వాళ్ళ నాన్నమ్మ గారు అయితే ఇంకా మంచి పేరు ఉండేది. ఎక్కడ మేము పుట్టమంది కానీ ఉన్నప్పుడు నాకు 60 సంవత్సరాలు దగ్గర 60-62 వచ్చాయి.
మరి అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం, ఈ కూలి పనులు చేసుకున్నా బతుకుతున్నాం. కానీ కూలి పనులు చేసుకున్నా రోడ్డు మీద ఉండేవాడండి. ఇప్పుడు ఈ ఊరిని ఏమనే వాళ్ళమ్మా? ఎల్లం తోట అనేది జగదమ్మ జంక్షన్ ఎల్లం తోట, జగదమ్మ కట్టాక జగదమ్మ జంక్షన్ ఎల్లం తోట. అంటే అప్పుడు మీకు 60 సంవత్సరాలు అన్నారు కదా, ఆ సమయంలో అందరూ ఏమనేవారు? అప్పుడు జగదంబ కట్టలేదు కదా. కట్టలేదు, ఎల్లం తోట, ఉమ్. ఎల్లం తోట అనేది. జగదమ్మ కట్టాక జగదమ్మ ఎల్లం తోట. ఓకే. అదే ఇప్పుడు మీ మనవాళ్ళు అలాంటి వాళ్ళకి ఎల్లం తోట అంటే తెలుసా, లేకపోతే జగదమ్మ జంక్షన్ ఉందా? లేదు, జగదమ్మ జంక్షన్ అంతా ఎల్లం తోట అంతే. వాళ్ళు కూలి పని బట్టల షాపుల్లోనూ అక్కడ చేస్తాం. అలా కాదమ్మా, కొత్త మీ మనవాళ్ళు అంటే చిన్న ఏజ్ ఉండే వాళ్ళు అందరికీ ఎల్లమ్మ తెలుసు. తోట అని తెలుసా, లేకపోతే జగదమ్మ అంటుంటారా? లేదు, సిఐ టాపేసి ఎల్లం తోట జగదమ్మ జంక్షన్ తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, పిల్లలకి తెలుస్తుంది, ఉమ్. అందరికీ తెలుస్తుంది. తెలకుంటే ఎలాగుంటుంది అని పుట్టిన పిల్ల కూడా తెలుసు ఎల్లం తోట అంతే. ఉమ్. ఆ, ఎందుకు ఆ పేరు వచ్చింది ఎల్లం తోట అని? ఎల్లం గుడి ఉంది కదా ఇక్కడ, ఆహా. ఇప్పుడు పూర్వం గుడి అది. ఉమ్. అప్పటి నుంచి మరి ఇక్కడ ఉన్నారు. మీరు చిన్నప్పుడు ఈ ఊరు ఎలా ఉండేదండి? తోటలో అలా ఉండేవా, ఏముండేది? చిన్నప్పుడు అంటే మరి మాకు ఒక తెలిసాక కొంచెం ఇన్ఫర్మేషన్ అయ్యింది. ఉమ్. మరి అప్పుడులోనే ఎలాగుండేదో మనకు తెలియదు. మీరు వచ్చేటప్పుడు ఏమేమి గుర్తున్నాయి ఇక్కడ? ఏం గుర్తున్నాయంటే ఆ సైడ్ ఉండాలి మేము, ఉమ్. ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చామన్నాం. ఉమ్. అక్కడ ఉన్నారు మా అమ్మగారు వాళ్ళు. ఉమ్. ఆ. అప్పుడు ఏముండేవమ్మా జగదమ్మ జంక్షన్ తో పాటు? ఏముండేదంటే తోటలు, ఇలా తోటలు అవి చెట్లు పొట్టలు అవి ఉండి, చెట్లు అవి ఉండి అన్నీ తీసేశారు ఇంకా. ఉమ్. అప్పుడు కొద్దిగా భయం అలా ఉండేది. భయం అయితే మరి అంత భయం అంటే జగదమ్మ కట్టక ముందు చిన్న చిన్న గుడిసెలు ఉండేవి అప్పుడు. ఆ గుడిసెల్లో గుంటలలో ఆడుకుంటారు. అది అదే జగదమ్మ కట్టించారు అలా. జగదంబ జంక్షన్ మెయిన్ పాయింట్, జగదంబ జంక్షన్ షాపింగ్, సినిమా హాల్స్, జగదంబ థియేటర్ ఎప్పుడు 70mm ఉంది కదా, జగదంబ జంక్షన్ అంటుంటాం మెయిన్. నాకు 29 సంవత్సరాలు. మా నాన్నగారిది, మా అమ్మ, మా తాతలది, మాది ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కేజీ రైల్వేదండి. నాకు చిన్నప్పటి నుంచి తెలిసినట్టే. మరి నేనైతే సిబిఎం స్కూల్ చదివాను, ఏవిఎన్ కాలేజ్ అయితే ఏవిఎన్ కాలేజ్ చదివాను. అదే ఏదైనా వైజాగ్ అంటే జగదంబ ఈ ఊరు థియేటర్ జగదంబ జంక్షన్. అదే ఈ థియేటర్ కట్టకముందు దీని పేరు ఎల్లమ్మ తోట అనేవారు. ఎల్లమ్మ తోట పక్కన లైన్, ఎల్లమ్మ తోట తెలుసా, లేకపోతే తెలుసు. జనరేషన్కి ఎల్లమ్మ తోట తెలుసా? ఆహా. ఇప్పుడున్న జనరేషన్ అంటే ఎల్లమ్మ తోట అంటే అంతగా అర్థం కాదు, జగదంబ జంక్షన్ అంటే అర్థం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.